రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపేల్లి శ్రీధర్ మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నరేంద్ర మోడీను బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని ఆచితూచి మాట్లాడడం సరికాదు అంటూ హెచ్చరించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఈ మధ్య ఏ దేశంలో ఉంటున్నట్టు ఫీల్ అవుతుర్రో, ఏం ఆలోచిస్తుండో కూడా తెలియకుండా రాజ్యాంగాన్ని విస్మరించి మాట్లాడుతున్న సందర్భాలు మేము చూస్తున్న తరుణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున మాట్లాడుతూ మీ ప్రధాని అంటారు. మీ ప్రధాని అంటే మీరు ఏ దేశంలో ఉంటుర్రో ఒకసారి సోయికి రావాలని మేము అంటున్నాము. అలాగే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం అవుతోటే మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్కు మీపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పదవిని తొలగించాలని చెప్పి మేము కూడా ఈరోజు అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిదాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నిన్నటి రోజున మీరు మాట్లాడుతుర్రు మా కేంద్ర మంత్రి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండని. ఎన్ని రకాల పార్టీలు ఎన్ని రకాల వ్యవస్థలలో తిరిగినాక గెలిచిన మీరు బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడింది మర్చిపోయినట్టున్నారు. దయచేసి అప్పుడు కూడా మీ పక్కపొంటి మేమున్న సందర్భాలు మీతోటి కూడా తిరిగినాము. మరి మా బండి సంజయ్ గారు ఒకే పార్టీని నమ్ముకొని హిందుత్వంపై పోరాడుతూ భారతీయ సనాతన ధర్మం కొరకు దేశవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి మీరు ఏదో ఆయన పైన మాట్లాడితే, మోడీ పైన మాట్లాడితే పెద్ద స్థాయికి పోదామని ఆలోచిస్తున్నారు కావచ్చు. మంత్రి పదవి ఆలోచనలతోటి మీకు ఏమాత్రం సోయలేదా? మొన్ననే మా ఎంపీకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నాంపల్లి చెరువుకు డబ్బులు ఇస్తే 2 కోట్ల పైచీలకు పోయి కొబ్బరికాయలు కొట్టిర్రు. అయినా కూడా గొప్పతనం భారతీయ జనతా పార్టీ. మా ఎంపీ గారు ఎలాంటి మాట కూడా మాట్లాడలే. సిరికొండ కాడికి వచ్చిర్రు కాడ మీరు మా ఎంపీ గారితో ఎంబడుండి కొబ్బరికాయలు కొట్టి దాదాపు 25 కోట్ల పనులు ప్రారంభించిర్రు. మీరు తిరుగుతున్నారు కదా వేములవాడలో ప్రతినిత్యం. ఎన్ని గుంతలు పూడ్చిర్రు మీరు? బ్రిడ్జి కాడ కావచ్చు, ఊళ్ళో కావచ్చు. మీ పాలకవర్గం వచ్చినప్పటి నుంచి మున్సిపల్లో ఎన్ని కార్యక్రమాలు చేసిర్రో, మీరు తెచ్చిన నిధులెన్నో విడుదల చేయర్రి. అంతకుముందుకు ఉన్న ప్రభుత్వం వాళ్ళు 20 కోట్లు తెచ్చిర్రు. మీరు తెచ్చిన నిధులు మున్సిపల్కి తెలియజేయర్రి. మాట్లాడే ముందు దయచేసి మీరు గౌరవప్రదమైన వేములవాడ శాసనసభ్యులు. మేము మీలాగానే పరిస్థితులు లేము. మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కాదు. వేములవాడ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల పైచీలకు ఓటర్లకు ఎమ్మెల్యేనే. భారత ప్రధాని కూడా ఒక బీజేపీ పార్టీ కాదు తను ఉండేది. ప్రపంచ దేశాలు గర్విస్తున్న ప్రధానిని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడు. మీది మీకే కొద్దిగానే అనిపించాలి. దాన్ని కప్పించుకోవాలని మా ఎంపీ గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మరి ఈ చర్యలు మీరు వెంటనే ఈ మాటల్ని వెనక్కు తీసుకొని మీరు క్షమాపణ చెప్పని ఎడల మేము పెద్ద ఎత్తున మీ రాజీనామా గురించి మీరు పోలీస్ యాక్ట్ పెట్టిర్రు ముందస్తు కొద్ది ఈ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అనుమతులు తీసుకొని అయినా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో నిన్ననే మాట్లాడడం జరిగింది. ఇకపై దేనికి సహించేది లేదు. అనుమతులు తీసుకొని అయినా కూడా పెద్ద ఎత్తున మీ రాజీనామా జరిగేదాకా మేము ఉధృతంగా యువకులందరినీ మమేకం చేస్తూ పెద్ద ఎత్తున మీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మాతో కలిసి వచ్చి సిద్ధం ఉన్నారు. మీకు అవన్నీ తెలుసు. అవి మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు సరైన ఆలోచనలతోటి నిన్న కేంద్ర మంత్రిపై కావచ్చు, మొన్న మోడీ గారిపై మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని మీకు వినవించుకుంటున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అయ్యా గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారి గురించి కానీ, ప్రధాని మోడీ మీ ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడడం కానీ ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మతాన్ని అడ్డు పెట్టుకొని సంజయ్ అన్న గారిని మాట్లాడడం కాదు. ఎన్ని కోట్ల నిధులు తెచ్చాడో, మీరు ఒక నియోజకవర్గానికి తెచ్చిన నిధులు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళు 7 నియోజకవర్గాలకు ఎంపిక వ్యవహరిస్తున్నారు. దాదాపు 20,000 కోట్ల నిధులు తెచ్చి మన 7 నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆ
మన కేంద్రంలో దాదాపు 1000 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉంటే మీరు కట్టే సిమెంట్ కట్టడం ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకే ఉంటుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తొందరలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శనం చేసుకునేలా భక్తులకు కలిగించేలా చేయాలని చెప్పి మా బీజేపీ వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇవాళ ఈ రోజున మా భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున వారు చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని చెప్పి వారికి తెలియకుంటే తెలియజేసేలా మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముందు కళ్ళు తెరుచుకొని కేంద్ర మంత్రి గురించి కానీ ప్రధానమంత్రి గురించి కానీ మాట్లాడవద్దని చెప్పి దయచేసి విన్నవించుకుంటున్నాము. భారత్ మాతాకి జై.